చెప్పినప్పుడు నేను టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఈ భరత్ అనే వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని మొదటగా ఒక రూమ్‌కి క్లీన్ చేయడానికి, ఆ ఇంటిని క్లీన్ చేయడానికి తీసుకెళ్ళాడో, ఆ వ్యక్తి ఆ ప్లాన్ రూమ్ ప్రకారం ఇదంతా చేశాడని మీకు అనిపిస్తుందా? ఆ వ్యక్తి ఏమైనా డబ్బులేమైనా ఎప్పుడైతే తీసుకున్నాడా? ఇంకా నాకు తెలిసి అబ్బాయిని షాపింగ్ నాతో అంటే అబ్బాయి నన్ను తీసుకెళ్ళేటప్పుడు అబ్బాయి కూడా వచ్చేవాడు. అబ్బాయికి కావాల్సినటివి కూడా కొనిచ్చేవాడు. ఏదైనా తినిపించేవాడు. అట్లా చేసేవాడు. ఓకే. హ్మ్. దాని తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తన ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రభుకుమార్ వాళ్ళ పేరెంట్సా? లేదంటే భరత్ వాళ్ళ పేరెంట్సా? ప్రభుకుమార్ వాళ్ళ పేరెంట్స్. ప్రభుకుమార్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారో కూడా నాకు ఇంతవరకు తెలియదన్న. అంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ వాళ్ళతో మాట్లాడామని చెప్పారు కదా! వాళ్ళ ఫోన్ నంబర్స్ కానీ, కాంటాక్ట్ కానీ లేవు. అబ్బాయి కాంటాక్ట్ ద్వారా అబ్బాయి మాట్లాడాడు నా ముందర. ఆహా! మీ ముందు మాట్లాడాడు. నా ముందర మాట్లాడాడు. అది వాళ్ళ పేరెంట్సో అయ్యుండొచ్చు, అవ్వకపోయుండొచ్చు కదా! ఎగ్జాక్ట్‌గా వాళ్ళ పేరెంట్స్ అని నాకు కన్ఫర్మ్ ఉంది. కన్ఫర్మ్ ఉంది. వీడియో కాల్ కూడా చేసి నా ముందర మాట్లాడడం కూడా జరిగింది. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారా? మీకు అండగా ఉన్నారా? అమ్మ ఒక్కతి నాకు సపోర్ట్‌గా ఉంది. ఆ! అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. హ్మ్. ఇప్ అసలు ఇప్పుడు వివాదం బయటికి రావడానికి గల కారణం ఏంటి? అంటే మొత్తానికే మిమ్మల్ని అవాయిడ్ చేసాడా? మిమ్మల్ని కలవట్లేదా? మీకేమైనా బెదిరింపులు ఇస్తున్నాడా? ఏం జరుగుతుంది? ప్రెజెంట్ పాస్టర్‌కి అలాగే మీకు మధ్య విభేదాలు ఎప్పుడొచ్చాయి? ఎలా వచ్చాయి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నప్పుడు బానే ఉన్నాడు. ప్రెగ్నెన్సీ పోయింది అని నేను చెప్పిన తర్వాత ఆ వ్యక్తి దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అన్నప్పుడు చిలుకలూరుపేట నుండి ఒక సేవకుని కుమార్తె అంటే శ్వేత అనే అమ్మాయితో నాకు షాలేమన్న పెళ్లి చేయాలని ఆలోచన చేస్తున్నాడంట. వాళ్ళని నేను ఈ విధంగా పరిచయం చేయలేనేమో ఏమవుతుందో తెలియదు అని ఒక్క మాట నాకు చెప్పిన తర్వాత నేను షాలేమన్నతో మాట్లాడతాను నీ విషయము. నేను అన్న దగ్గరికి తీసుకొని వెళ్ళి మాట్లాడిస్తానని చెప్పాడు. నేను సరేలే అని చెప్పాను. ఆ తర్వాత భరత్ అనే వ్యక్తి నా గురించి చెడుగా ప్రచారం చేశాడంట. మహిమక్కకి ఆల్రెడీ ఇంకొకరితో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అలా ఇలా అని తప్పుడు ప్రచారం చేశాడని ఈ ప్రభుకుమార్ నాకు చెప్పాడు. ఓకే. కాదు అమ్మ. మీరు ఫైనాన్షియల్‌గా కొంత తక్కువ స్థాయిలో ఉన్నారు. మీకు డబ్బు సహాయం చేస్తాను, లేకపోతే ఇంకేదైనా చేస్తాను. ఇలాంటి ఆశలేమైనా చూపిచ్చాడా? మొదటగా మిమ్మల్ని ప్రెగ్నెంట్ చేసిన రోజే మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీరు గాని గల్లా పట్టుకొని నన్నెందుకు పెళ్లి చేసుకోవు? ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకో అని మీరెందుకు అడగలేదు? నేను చాలా ప్రయత్నాలు చేస్తానన్న. జనవరి 4వ తేదీ నేను తండ్రి సన్నిధికి వెళ్ళడం జరిగింది. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి అందరూ ఎవరు లేనంత వరకు సైలెంట్‌గున్నాడు. ఆ తర్వాత విశ్వాసులు కొంతమంది అబ్బాయికి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత నా మీద గొడవ పెట్టుకున్నాడు. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే పాస్టర్ గారు అని చెప్పినప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళందరూ మొబైల్ తీసుకొని నా ఫోటోలు, వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. హ్మ్. ఈ అబ్బాయి నాకు మినిస్ట్రీ ఉంది, నాకు డిపార్ట్‌మెంట్ ఉంది, నేను జైల్‌లో పెట్టిస్తాను. నువ్వు ఈడ గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అది ఇది అని చెప్పి నన్ను బయటికి బయటికి నన్ను గెంటేశాడు. ఆ తర్వాత నేను ఎస్పీ సార్‌కి కాల్ చేశాను. ఓకే. ఎస్పీ సార్ కాల్ చేస్తే 3 టౌన్ పరిధి కాబట్టి 3 టౌన్ నుంచి నాకు కానిస్టేబుల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఆ తర్వాత రాగలుగుతావమ్మా అన్నప్పుడు, వస్తాను సార్ అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ సార్ ఇలా జరిగింది సార్ అని నేను వాళ్ళకి చెప్పాను. తర్వాత ప్రభుకుమార్‌ని కూడా పిల్లంపారు. కూర్చున్నారు. ఒక 3 గంటల సేపు మాట్లాడారక్కడ. మాట్లాడిన తర్వాత ప్రభుకుమార్ కేస్ కట్టకుండా మేము కూర్చొని పెద్దవాళ్ళుగా మాట్లాడుకుంటాం సార్. నాకు కాస్త పర్మిషన్ ఇవ్వండి అనే విధంగా మాట్లాడాడని తెలిసింది. ఓకే. అంటే బయట తేల్చుకుంటాము, ఆ! కేస్ ఫైల్ చేయొద్దు అని పోలీసులకు చెప్పాడా? పోలీసులకి చెప్పాడు. అంటే పాస్టర్‌గా తన పొజిషన్‌ని అడ్డుపెట్టుకొని, పాస్టర్‌గా తనకున్న అథారిటీని అడ్డుపెట్టుకొని, ఇవన్నీ ఆపే ప్రయత్నం చేశాడా? మీకు అన్యాయం చేయడానికి కూడా అవే కారణమా? అవే కారణం. మీరు కాకుండా ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా మీలాగా? గతంలో ఇటు ప్రభుకుమార్ ఇంకెవరినైనా ఇలా మోసం చేశాడా? లేకపోతే అక్కడ నంద్యాలలోనే ఇంకెవరినైనా మోసం చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీకు దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు తెలియదు అంతగా. మీకు దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు మీ దగ్గర? లేదు. లేదు. ఓకే. సో, మొత్తానికైతే ఇటు మీరు ప్రెగ్నెంట్ అయ్యి, మీ ప్రెగ్నెన్సీని కోల్పోయిన తర్వాత, అప్పుడు తను మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడా?
అవును. అప్పటి నుంచి నాతో మాట్లాడడము, దూరం పెట్టేసాడు, అవాయిడ్ చేశాడు. మా ఇంటికి గూడా రాకుండా, నాకు తెలియకుండా మా చిన్నన్న ఇక్కడ ఉండడు మామూలుగా. నందికొట్కూరు ప్రాంతంలో ఉంటాడు. నంద్యాల నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు అబ్బాయి. ఉమ్. మా అన్నకి నాకు తెలియకుండా ఫోన్ చేసి అన్నతో మాట్లాడి, తెలియని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ రికార్డింగ్‌లలో పెట్టి, ఇదిగో ఇలా వాళ్ళన్న వాళ్ళు మాట్లాడారు, క్షమాపణ చెప్పారు, అది ఇది అని చెప్పి రివర్స్ డ్రామా ఆడడం స్టార్ట్ చేశాడు. అంటే ఎందుకు ఆ డ్రామా? ఆ డ్రామా ఏందంటే ఇది వదిలించుకోవాలి అని. వదిలించుకోవాలని. హ్మ్. సో మినిస్ట్రీ అంటే ఇటు ఆ, తండ్రి సన్నిధి ఆ చర్చ్ నుంచి కూడా మీకు ఎవరు కోఆపరేట్ చేయట్లేదా? ఎవరికి తెలియదా? 8 నెలలు ఓన్లీ మీ ఇంట్లో వాళ్ళకి మీకు మాత్రమే తెలుసా మీ మధ్య ఉన్న రిలేషన్? అంటే చర్చ్కి మీరు 8 నెలల పాటు వెళ్ళానని చెప్తున్నారు. నంద్యాల ప్రాంతంలో ఉంటున్న 30 మంది విశ్వాసులకి అందరికి తెలుసన్న. మా మధ్య ఉన్న సంబంధం అందరికి తెలుసు. వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని కూడా తెలుసు. కొంతమంది కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నాడు. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నా జీవితం నాశనం అయిపోయింది. ఆ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకా కేసు పైగా ఏమైనా ఫైల్ అయిందా? కేసు ఫైల్ అయింది. 8 రోజులు అవుతుంది కేసు ఫైల్ అయ్యి. ఇంతవరకు అబ్బాయిని అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు అబ్బాయిని అరెస్ట్ చేయలేదు. సరే ఒక్కసారి మీరు అలానే లైన్లో ఉండండి. ఒక్కసారి ప్రభుకుమార్కి నేను ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్. ప్రభుకుమార్కి కాల్ చేస్తున్నాము, మరి రెస్పాండ్ అవుతాడా లేదా? ఇంకొక నంబర్ కూడా ఉంది, ఆ నంబర్కు కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి బాధితురాలు అయితే ఆరోపిస్తుంది 8 నెలల నుంచి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ ఉంది ఖచ్చితంగా. అమ్మ మీరు రీసెంట్గా మాట్లాడారా ఇటు ప్రభుకుమార్తో రీసెంట్గా ఎప్పుడైనా? రీసెంట్‌గా మాట్లాడలేదు కానీ, మా బంధువులకి ఈ విషయం తెలిసినప్పుడు మా తమ్ముడితో మాట్లాడాడు. నా గురించి తప్పుడు ఆరోపణలు చేస్తూ కూడా యూట్యూబ్‌లో నా గురించి చెడుగా ప్రచారాలు చేపిస్తూ కూడా, మా బంధువులకి తెలిసింది అన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి, "మీరు ఎలాగైనా ఇది గట్టిగా పట్టుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి అయ్యేలా చేయండి" అని వేరే వ్యక్తిలాగా మాట్లాడాడు. ఉన్నాయి. వేరే వ్యక్తిగా మీ బంధువులకు ఫోన్ చేసి మీ గురించి తప్పుగా చెప్పాడా మాట్లాడి? తప్పుగా మాట్లాడలేదు. ఆ ప్రభుకుమారికి, మహిమకు పెళ్లి కావాలి. మీరు ఖచ్చితంగా ముందుకు రండి. శాలేమన్న దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరికి పెళ్లి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇలా మాట్లాడాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.